విఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు చాలా సంతోషకరమైన విశేషం. ఎందుకంటే యావత్ భారతదేశంలో జాతీయవాదులు దేశ యొక్క సాంస్కృతిక సంప్రదాయాన్ని కొనసాగించేటువంటి నీతివంతమైన రాజకీయ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావన దినోత్సవం ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ 1980లోన ఏప్రిల్ 6వ తేదీ యొక్క ఆవిర్భావన దినోత్సవం జరిగినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు వాళ్ళ ప్రోత్సాహాలతో పార్టీ ఆవిర్భవించి నేటి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక శుభపరిణామం. చాలా సంతోషం. ఈ యొక్క పార్టీలో పనిచేస్తుందని కూడా అందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వపడతారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో విభజిస్తూ మన యొక్క దేశ యొక్క జాతీయతను, సాంస్కృతిక సంప్రదాయాన్ని, మన యొక్క ఉన్నతిని, మన యొక్క ఉనికిని కూడా ప్రమాద స్థాయిలో పెడుతూ విదేశాలలో, ప్రపంచ దేశాలకు కూడా తల వంచుతూ మతతత్వమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఎక్కడ గొంగలు ఎక్కడ అన్నట్లు అభివృద్ధి పదం లేకుండా అరాచకం, అవినీతి వారసత్వంతో విసిగి వేచారన్నటువంటి భారతదేశం యొక్క పౌరులు జాతీయవాదం, స్వదేశీ యొక్క ఉద్యమం, స్వదేశీ యొక్క సంబంధించినటువంటి ఒక పార్టీ కావాలని ఆ రోజు పెద్దలందరూ జాతీయవాదులు ఆలోచించి 1980లో ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీ యొక్క స్వదేశీలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980లో కేవలం 2 ఓట్లతో ప్రారంభించినటువంటి ఈ ప్రయాణాన్ని ఇప్పుడు 300 పైచూలికతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా 18 కోట్ల సభ్యత్వం కలిగినటువంటి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడము, 19 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఈరోజు ఎన్డీఏ మిత్రపక్ష భాగస్వామ్యంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. అలాగే సమర్థవంతమైన నాయకత్వం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ కటక్ నుంచి కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈరోజు యావత్ భారతదేశంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సామాజిక సంక్షేమంతో అనేక మంది ఈరోజు యువత, మహిళలు, వ్యాపారస్తులు, ఈ ఆర్మీ, మన యొక్క జాతీయ భద్రత, అనేకమైనటువంటి సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి అనేక పరిశ్రమలతో ఈరోజు ప్రపంచంలోనే 3వ స్థాయికి ఈరోజు ఆర్థికంగా మనము అనేక బలంతో మనం ఎదుగుతున్నామంటే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, నరేంద్ర మోడీ యొక్క సామర్థ్యమే అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్ననే అమరావతి మనకి రాజధాని గతంలో ప్రధానమంత్రి గారు మట్టి సేకరణతో వచ్చి శంకుస్థాపన చేసింది. గత ప్రభుత్వం కూడా 3 రాజధానులతో అంటూ మనకు రాజధాని చేసింది మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ అదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనం ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఒక ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యంలో ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా అమరావతిని పార్లమెంటు బిల్లు పాస్ చేయడము, శాశ్వతమైన రాజధాని మనం ఏర్పాటు చేయడం అనేది కూడా మనందరూ కూడా సగర్వంగా తలెత్తుకొని సంతోషించాల్సిన విషయము. భవిష్యత్ తరాలు, భావితరాలు అన్నీ కూడా ఈ యొక్క చారిత్రమైనటువంటి ఘటాన్ని, అమరావతి నిర్మాణాన్ని ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని మర్చిపోరు. అలాగే ఈరోజు చెప్తా ఉన్నాను, ఈరోజు ఏదైనా కింద స్థాయి కార్యకర్త కులాలకు, మతాలకు అతీతంగా ఉన్నవాడు లేనివాడు అనుకోకుండా, వారసత్వంగా కాకోకుండా ప్రతిభతో ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభను ఆధారంగా ఈరోజు ఎదుగుతూ కింద స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదుగుతున్నది ఒక పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము కూడా గుంటకల్ పట్టణ శాఖలో అనేక మంది మేము నాయకులుగా అనేకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నాము. దానికి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క సైనిక సిద్ధాంతము, క్రమశిక్షణ, జాతీయవాదమే ఈరోజు మాకు ఈ స్థాయికి ఉంది. కనుక భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త సగర్వంగా, సొంతంగా దాని యొక్క ఆత్మాభిమానంతో మనస్ఫూర్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తారు. రానున్న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఘన విజయం జరుగుతుంది. ఈరోజు చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో చేస్తున్నటువంటి పెద్దల యొక్క ఆదర్శవంతంలో ఉన్నటువంటి ఆశయాల సాధనలో మేము అంతమంది చెప్తాం. కార్యకర్త పార్టీ బలం, కార్యకర్త నిర్మాణమే పార్టీ యొక్క అభివృద్ధి అని చెప్పి సగర్వంగా తెలుసుకుంటే ఈరోజు పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా అనేక చోట్ల ఈరోజు జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈరోజు మేము మా ఆధ్వర్యంలో కూడా ఈరోజు
స్థానికంగా అంబేద్కర్ సర్కిల్లో కూడా పార్టీ ఆవిర్భావన జెండా ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషదాయకం, చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకి జై. కూటమి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల పైన నీ అభిప్రాయం చెప్తారు. అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంలోనే యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి. చాలా వరకు జాబ్ కార్డ్ అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా రిలీజ్ చేసింది లేదు, ఇచ్చిన తాత్కాలికమైందే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారే చెప్పారు, ఈసారి ఐకామ్ట్ అనే మనకి ఇక్కడ డేటా సైన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం హబ్బుగా ఏర్పడి అనేక పరిశ్రమల ద్వారా ఈ ఉద్యోగ యువతకు పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భాగస్వామ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు ఉద్యోగం అవకాశం కల్పిస్తుంది. మనమందరికీ తెలుసు, ఎందుకంటే యువతకు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పోయి అక్కడ సెక్యూరిటీ గార్డుగానో లేదంటే వాచ్మెన్గా పనిచేసింది మనం చూసాము. ఇప్పుడు ఆ అవసరం లేదు. రానున్న రోజుల్లో లక్షల్లో ఉద్యోగ అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తుందని ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను.